ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. లవగురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. యోహాను గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నవంబర్ మాసం సకల మృతుల కొరకు ప్రార్థించవలసినటువంటి దినాలలో మనము ఉన్నాం. ప్రియులారా, సకల మృతుల పండగ ప్రతి సంవత్సరము నవంబర్ 2వ తేదీన తల్లి అయిన శ్రీసభ మరణించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవటానికి తల్లి అయిన శ్రీసభ ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం సకల మృతుల పండగ. మరి సమయంలో ప్రియులారా, మరణము గురించి కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. మరణము మనం చిన్నప్పుడు సత్యోపదేశంలో నేర్చుకుంటాం. మనుష్యుని కడగతులు. ప్రియులారా, కడ అంటే మనందరికీ తెలుసు, చివరి గతులు అని అర్థం. ప్రతి మనిషికి వచ్చినటువంటి చివరి గతులు. మొదటిది మరణము, తీర్పు, మోక్షము, నరకము. మరణము, తీర్పు, మోక్షము, నరకము, ఈ నాలుగింటిని మనము మనుష్యుని కడగత్తులు అని పిలుస్తాం. అందులో ఈ నవంబర్ మాసంలో మనము మరణము గురించి కొన్ని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పుట్టుట గిట్టుట కొరకే అని మనము ఈ నానుడి వింటూ ఉంటాం. పుట్టిన మనమంతా గిట్టుట కొరకే అని మనం వాడుక భాషలో వాడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా మరణించక తప్పదు. భగవద్గీత, హైందవ గ్రంథమైనటువంటి భగవద్గీతలో కూడా అనిత్యాని శరీరాని అన్నటువంటి మాట, అటువంటి శ్లోకం మనకు కనిపిస్తూ ఉంది. ఈ శరీరం అనేది నిత్యమైనది కాదు. ఈ శరీరం అనేది అనిత్యము, ఇది నశించిపోతుంది అని చెప్పి భగవద్గీత చెప్తున్నటువంటి ఆ మాటలు మనము వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనములో, నరులెల్లరూ గడ్డి వంటి వారు, పిచ్చి మొక్కలకు పూచిన పూల వంటి వారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. ఏ మత పవిత్ర గ్రంథమైనా, ఏ శాస్త్రమైనా తెలియపరిచేది మరణము తప్పదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కవి రాసినటువంటి పాటను మనం వింటాం. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని
తెలిసిన మనిషికి తపన ఆగదు అని. ప్రియులారా, మరణం ఉందని తెలుసు, చనిపోతామని తెలుసు. కానీ ఈ మనుషులు ఆరాటాలు, పోరాటాలు తగ్గడం లేదు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక సన్నివేశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. రష్యా దేశాన్ని స్టాలిన్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో నికోలస్ అన్నటువంటి ఒక క్రైస్తవుడు రష్యా దేశంలో నివసిస్తూ ఉన్నాడు. స్టాలిన్ గారు ఆ సమయంలో క్రైస్తవుల్ని హింసిస్తూ ఉండేవారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు కనిపిస్తే చాలు వారిని జైల్లో వేసి వాళ్ళ ప్రాణాలను తీస్తూ వాళ్ళకి నానా రకాలైనటువంటి హింసలు, బాధలు పెడుతూ ఉండేవారు. ఇలాగా నికోలస్ అన్నటువంటి భక్తుడు, దేవుని మీద ఆధారపడినటువంటి దేవుని బిడ్డ అయినటువంటి నికోలస్ ఒకసారి ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా నికోలస్కి అదొక స్టాలిన్కి దొరికిపోయారు. అప్పుడు నికోలస్ని తీసుకొని జైల్లో వేసేశారు. తీసుకొని వెళ్ళి జైల్లో వేసేసినటువంటి కొన్ని దినాల తర్వాత ఆయనకి ఉరిశిక్ష ప్రకటించేశారు. ఉరిశిక్ష ప్రకటించిన తర్వాత నికోలస్ని పిలిచి స్టాలిన్ చెప్తూ ఉన్నారు, ఆ జైలు అధికారులు చెప్తూ ఉన్నారు, ఎదుగో నీకు మరికొద్ది రోజుల్లో ఉరి వేయబోతూ ఉన్నాం. కాబట్టి నీకు ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, దానిని మేము తీరుస్తామని చెప్పి ఆఖరి కోరికను అడుగుతూ ఉన్నారు. అప్పుడు నికోలస్ చెప్తూ ఉన్నారు, ఇదిగో ఒక 2 రోజుల్లో నా భార్య నన్ను చూడటానికి రాబోతూ ఉంది. నా భార్య వచ్చి నన్ను చూసి వెళ్ళిన తర్వాత నన్ను ఉరి తీసేయండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు జైలు అధికారుల దగ్గర. ప్రియులరా, 2 రోజులు గడిచింది. భార్య వచ్చింది. భార్యకి చెప్పాడు, ఇదిగో నాలాగే ఎవరైనా నిన్ను హింసించినా, బాధ పెట్టినా హింసలు, బాధలు అనుభవించు గాని ఇదిగో యేసయ్యను మాత్రం ఆరాధించడం మర్చిపోకు అని చెప్పి భార్యకి జాగ్రత్తలు చెప్పాడు. భార్య వెళ్ళిపోయిన వెంటనే ఆనందంగా, సంతోషంగా జైలు అధికారుల దగ్గరకు వచ్చి నన్ను ఉరి తీసేయండి అని చెప్పి అడిగాడు. అదేంటి, ఉరి తీసేయడం అంటే అంత సులభమైన పనా? ఉరి తీసేయడం అంటే ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడేంటి అని చెప్పి జైలు అధికారులు నికోలస్ని అడుగుతూ ఉన్నారు. అవునయ్యా, ఉరి తీసేయడం అంటే చంపేయడం, నువ్వు మరికొద్ది క్షణాల్లో చచ్చిపోతావు అంటే ఇంత ఆనందంగా ఉన్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు, కారణం ఏంటి అని చెప్పి ఆ జైలు అధికారులు నికోలస్ని అడిగినప్పుడు ఆ నికోలస్ చెప్తున్నటువంటి మాట, మీరు ఇక్కడ ఉరి తీసినటువంటి మరుక్షణము నా తండ్రి ఇంటికి నేను వెళతాను అని. ప్రియా సహోదరి, సహోదరులారా, అటువంటి సాక్ష్యపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు నికోలస్. నికోలస్ చెబుతున్నటువంటి మాట, మీరు ఇక్కడ ఊరు తీసేసిన వెంటనే నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను అని. ప్రియా సహోదరి, సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, నేను మీకంటే ముందుగా వెళుతూ ఉన్నాను, అక్కడ మీకు స్థలమును సిద్ధం చేసి నేను మరలా వస్తాను, నేను ఉండు చోటునే మీరును ఉండునట్లు మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పినటువంటి ఆ మాట నికోలస్కి గుర్తుంది. దేవుని మాటను నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే మరణం అనేది, ఈ లోకంలో నేను చనిపోతే చనిపోవచ్చు, కానీ నేను పరలోకంలో నిత్య జీవితాన్ని పొందుకుంటాను అన్నటువంటి ఆ భరోసాతో, మరి పౌలు గారు చెప్పినట్లుగా, నేను మంచి పరుగు పందెమును పరిగెట్టాను, బహుమానమునకై వేచి ఉన్నాను అన్నట్లుగా, అదిగో నికోలస్ అన్నటువంటి ఆ క్రైస్తవుడు హింసలు, బాధలు, శ్రమలు అనుభవించి అదిగో నిత్య జీవితాన్ని పొందుకోవటానికి సిద్ధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి, సహోదరులారా, అందరము చనిపోక తప్పదు. మరి చనిపోయే ముందు మనం ఎటువంటి జీవితం,
ఇదిగో నికోలస్‌కి ఒక నిరీక్షణ ఉంది. నికోలస్‌కి ఒక టార్గెట్ ఉంది. నేనిక్కడ చనిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు మనం చనిపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? అందరము చనిపోవలసిన వాళ్ళమే. ఈ లోకము అశాశ్వతమైనది. నీటి బుడగ లాంటిది ఈ జీవితం అంటున్నారు. గడ్డి లాంటిది ఈ జీవితం. మనం పాడుతున్నటువంటి పాటల్లో పాడుతాం. పువ్వు లాంటిది ఈ జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. వాడిపోతుంది, రాలిపోతుంది. ప్రియా సహోదరి, సహోదరులారా, ఒక చెట్టులో చిగురుట ఉన్నటువంటి ఆకు క్రిందనే ఉన్నటువంటి ఆకును చూసి నవ్వుతుందంట. ఏమని? నీ టైం అయిపోయింది. నువ్వు ముదిరిపోయావు. నువ్వు ఇకన పండిపోతావు. క్రిందన పడిపోతావు. ఎండిపోతావు. మట్టిలో కలిసిపోతావని. ఆ క్రిందనే ఉన్న ఆకు చెప్తుంది, నీ సోకు ఎంతసేపమ్మా? నీ షైర్ ఎంతసేపు? నీ స్టైల్ ఎంతసేపు? నువ్వు నాలాగే కొన్ని రోజులకి ముదిరిపోతావు. నువ్వు నాలాగే క్రిందన పడిపోతావు. నువ్వు నాలాగే ఎండిపోతావు, మట్టిలో కలిసిపోతావు అని చెప్తూ ఉన్నారు. ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పోలమ్మని పొగడక్కర్లేదు అన్నటువంటి ఆ సామెత మనం చూస్తూ ఉన్నాం. అందరమును ఈ లోకంలో ఉన్నటువంటి అందరము మరణించక తప్పదు. ఎలాంటి వాడివైనా, నువ్వెంత ఘనుడవైనా కనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్న. ప్రియులారా, మన మరణాన్ని మనం గుర్తుంచుకోవాలి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనంలో వాక్యం చెబుతూ ఉంది, చావును తప్పించుకొని బ్రతుకగలవాడెవ్వడును ఈ లోకములో లేడు అని. కాబట్టి ప్రియులారా, అందరం చనిపోతాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరం పుట్టుట గిట్టుట కొరకే, మరణించక తప్పదు. మరి అటువంటి మరణానికి మనం సిద్ధపడి ఉండాలి. నికోలస్ అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఇక్కడ నన్ను చంపేస్తే, నువ్వు ఇక్కడ నన్ను ఉరి తీసేస్తే, ఇదిగో నా తండ్రి ఇంటిలో నేను శాశ్వత జీవితం పొందుకుంటాను. శాశ్వత జీవితం నాకుంది. నా తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నాయి. నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం. ప్రియులారా, ఏ విధంగా ఎక్కడ చనిపోతామో తెలియదు. క్రైస్తవ మిత్రం పాటలో మనం పాడతాం కదా, ఎక్కడ చచ్చెదవో, ఎప్పుడు చచ్చెదవో, ఎన్నడూ ఎరుగలేవు నీవు. అవును ప్రియులారా, ఎలాగ చనిపోతామో, ఎక్కడ చనిపోతామో మనకు తెలియదు. అది దేవుని యొక్క పిలుపు. ప్రియ సహోదరి, సహోదరులారా, కాబట్టి ఈ సమయంలో మరణం గురించి మనం గుర్తుంచుకుందాం. మనం ఇప్పుడే చనిపోతే నికోలస్ లాంటి ఆ సిద్ధపాటు మనకుందా? పౌలు గారు లాంటి సిద్ధపాటు, నేను పరుగు పందెమును ముగించుతని, పరుగు పందెంలో నాకు బహుమానము నా కొరకై వేచి ఉన్నది అని చెప్పిన పౌలు గారి మాటలను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకుందాం. మన మరణాన్ని మనము గుర్తుంచుకుంటూ సిద్ధపరచుకోవాలి. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 29వ వచనములో వాక్యం చెబుతూ ఉంది, నీవు ఊపిరి తీసినచ్చో అవి చచ్చును. అంటే దేవుడిచ్చినటువంటి ఈ ఊపిరి మరలా దేవుడు తీసుకోవడమే మరణం. మరణం అంటే దేవుడిచ్చినటువంటి ప్రాణము దేవుడు మరలా తీసుకోవడమే. మనం ఉపదేశకుడు గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చిందో ఆ మట్టిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ప్రాణము మాత్రము మొదట దానిని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్తుంది అని. ప్రియ సహోదరి, సహోదరులారా, మన ప్రాణము ఎవరైతే ఇచ్చారో అక్కడికి వెళ్తుంది. దేవుడిచ్చినటువంటి ఆ ప్రాణము దేవుని దగ్గరికి మరలా వెళ్తుంది. ఆ ప్రాణానికి మనం లెక్క చెప్పవలసి ఉంది. ఆ ప్రాణానికి మనము
అక్కడ విలువ చెల్లించవలసి ఉంది. దేవుని దగ్గర నిలవబడవలసి ఉంది. ప్రియా సహోదరి, సహోదరులారా, దేవుని ముందు నిలబడే రోజు ఒకటుంది. దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి క్షణము, ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి సమయము, ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి కాలము దేవుని ముందు నిలవబడి దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి గుర్తుంచుకుందాం, ఈ ప్రాణము దేవుడిచ్చినది. దేవుడు తీసుకున్నప్పుడు మనము ఈ మట్టి నుంచి ఈ మట్టితో తయారు చేయబడిన ఈ శరీరము మట్టిలోనికి వెళుతుంది. మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం, మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి, దేవాన్ని ఇచ్చినటువంటి ప్రాణము తిరిగి నిన్ను చేరుకుంటుంది అని. కాబట్టి ప్రియులరా, గుర్తుంచుకుందాం, ఈ అశాశ్వతమైనటువంటి జీవితం, ఈ నీటి బుడగ లాంటి జీవితం, ఈ క్షణభంగురమైనటువంటి జీవితం మనము ఒకరోజు మరణించక తప్పదు. అందుకే మనం పాడుతూ ఉంటాం, మన పరదేశులము ప్రియులారా. మనం ఈ లోకంకి సంబంధించినటువంటి వారం కాదు, పరదేశులం, ఇంకొక దేశం వారిని. ఏ దేశం? పైనున్న పరలోకం మన దేశం. మనం పాడుతూ ఉంటాం పాటల్లో, మన దేశానికి మనం వెళ్ళాలి, మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. మన తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసములు ఉన్నాయి, ప్రియ సహోదరి, సహోదరులారా. కాబట్టి ఆ దినము కోసం, ఆ గడియ కోసం సిద్ధపడదాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు చెప్తున్నమాట, ఎలైనా ఆ దినము ఆ గడియ ఎవరికి తెలియదు. కాబట్టి ఆ దినము ఆ గడియకి మనము సిద్ధపడదాం. మనం గడ్డి లాంటి వారిమి, పువ్వు లాంటి వారిమి అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తుంచుకుందాం. ఈ జీవితం విలువైనది, ఈ జీవితం గడ్డి లాంటిది, ఈ జీవితం పువ్వు లాంటిది అని ఎవరమైతే ఆలోచిస్తామో పరలోక జీవితం వైపు మన గురిని ఉంచుతాం. లేదు అంటే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోలేము, నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని జీవించలేము. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక పడవ అమెరికా నుంచి స్విట్జర్లాండ్కి బయలుదేరింది. ఆ పడవలో నిండుగా ప్రయాణికులందరూ ఉన్నారు. అందులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. పడవ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత పడవ ఒక ఐసు కొండని, మంచు పర్వతాన్ని గుద్దేసింది. పడవకి చిల్లు పడింది, రంధ్రం పడింది. రంధ్రం గుండా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి పడవలోనికి. పడవ నడుపుతున్న కెప్టెన్ వచ్చాడు. ప్రజలారా, మనం కొద్ది నిమిషాల్లో చనిపోబోతూ ఉన్నాం. ఎందుకంటే మంచు పర్వతాన్ని పడవ గుద్దేసింది, అడుగు భాగంలో చిల్లు పడింది, అందువలన ఆ రంధ్రము గుండా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరం జలసమాధ కాబోతూ ఉన్నాము అని చెప్పి ఆ కెప్టెన్ చెప్తూ ఉన్నప్పుడు ఆ పైన ఒక పెద్ద ఆవిడ ఆనందంగా, సంతోషంగా అటు ఇటు తిరుగుతూ నవ్వుతూ ఉంది. అప్పుడు ఆ కెప్టెన్ ఆ పెద్ద ఆవిడ దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఆ పెద్ద ఆవిడని అడుగుతూ, అమ్మా, అందరం మరికొద్ది నిమిషాల్లో మనం చనిపోబోతూ ఉన్నామంటే నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉన్నావు ఎందుకు అంటే, అప్పుడు ఆ పెద్ద ఆవిడ చెప్తుంది, అయ్యా, చనిపోతే మా నాన్న ఇంటికి వెళ్తాను, చనిపోకపోతే నా కూతురి ఇంటికి వెళ్తాను అని చెప్తూ ఉంది. ప్రియా సహోదరి, సహోదరులారా, ఆ పెద్ద ఆవిడకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ, ఆ నికోలస్కు ఉన్నటువంటి ఆ నిరీక్షణ, నేను చనిపోతే ఇప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్తాను, మా నాన్న ఇంటికి వెళ్తాను, నాకు ఏర్పరచబడినటువంటి ఆ ఇంటికి వెళ్తాను అన్నటువంటి నిరీక్షణతో క్రైస్తవులంగా మనం అందరం కూడా సిద్ధపడాలి. మరణం అనేది మన అందరికీ వస్తూ ఉంది. మరణము అందరము చవి చూడవలసిందే. చిన్నవాడైనా, పెద్దవాడైనా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, ఎలాంటి వారైనా మరణమును చవిచూడక తప్పదు. కాబట్టి ప్రియులారా, మరణానికి దయ, కనికరము
చిన్న పెద్ద తేడాలు ఏమీ కూడా లేవు. కాబట్టి ఆ మరణాన్ని మనం గుర్తుంచుకుంటూ మన జీవితాలను ముందుకు కొనసాగించే వారంగా, ఆ దినము, ఆ గడియకు సిద్ధపడే వారంగా మనల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.